ఏపీలో నవనిర్మాణ దీక్షలు కొనసాగుతున్నాయి. 4వ రోజు అధినేత చంద్రబాబు సహా టీడీపీ నేతల మాటల తుటలకు టార్గెట్ అయ్యారు రాహుల్ గాంధీ. ఇక 5వ రోజు కూడా ఏపీ వ్యాప్తంగా జరిగే దీక్షల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతున్న నవనిర్మాణ దీక్షల్లో కాంగ్రెస్ తీరును ఏకిపారేస్తున్నారు టీడీపీ నేతలు. 4వ రోజు విజయవాడలో చంద్రబాబు దీక్షలో పాల్గొంటే వివిధ జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు దీక్షలు చేపట్టారు. రాష్ట్ర విభజనలో జరిగిన అన్యాయాల్ని, 3 ఏళ్లలో చంద్రబాబు సర్కార్ సాధించిన విజయాల్ని వివరించారు నేతలు. విజయవాడలో జరిగిన నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని చూసి భయపడుతున్నారన్న రాహుల్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. ఏపీకి నిధులు కావాలి కనుకే కేంద్రాన్ని గౌరవిస్తున్నామన్నారు. తాను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు చంద్రబాబు. నిన్న మొన్న మాట్లాడారు, నేను భయపడుతున్నానని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. నేను ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు. వీళ్ళ రాజకీయం మొన్న నేర్చుకున్నారు. కానీ ఈ దేశంలో ఎవరైనా సీనియర్ నాయకుడు ఉన్నారంటే అందరికంటే సీనియర్ నాయకుడు నేను ఎవ్వరికీ భయపడవలసిన అవసరం లేదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నా ఆలోచన ఒకటి, ప్రధానమంత్రిని గౌరవిస్తాం, ఎన్డీఏ ప్రభుత్వాన్ని గౌరవిస్తాం. దానికి కారణం మనకు నిధులు కావాలి, మనకు పనులు కావాలి. ప్రత్యేక హోదాలో ఏముందో, దానివల్ల ఏం వస్తుందో చెప్పాలని రాహుల్ గాంధీని కోరారు చంద్రబాబు. హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించిందని మండిపడ్డారు. పోలవరాన్ని అడ్డుకునేందుకు విపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు సీఎం. పోలవరం ప్రాజెక్టు మనం తీసుకొని పనులు చేస్తున్నామంటే కారణం ఇక్కడేదో లాలూచబడి కమిషన్ల కోసం చేశారని చేతగాని మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, మీ ఉద్దేశం ఈ ప్రాజెక్టు కేంద్రంలో ఉండాలి, ఈ ప్రాజెక్టు రాకూడదు, ఆంధ్రప్రదేశ్ బాగుపడకూడదు. బాగుపడితే చూసి ఓర్వలేకపోతున్నారు. సైనికులు లేని నాయకుడంటూ రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన నవనిర్మాణ దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఏపీ వ్యాప్తంగా జరిగిన దీక్షల్లో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా నూజివీడులో జరిగిన నవనిర్మాణ దీక్షకు భారీగా హాజరయ్యారు డ్వాక్రా మహిళలు. ఇవాల్టితో సహా 3 రోజులు ఏపీలో నవనిర్మాణ దీక్షలు జరుగుతాయి.